ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై మేధావులు రకరకాల ప్రతిపాదనలు, అధ్యయనాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏకంగా సింగపూర్ లాంటి రాజధానిని నిర్మిస్తామంటున్నారు. కానీ పురాణ కాలం నాటి మహానగరాల నిర్మాత విశ్వకర్మను గురించి ఈనాటి తరానికి ఎక్కువగా తెలియకపోవచ్చు. విశ్వకర్మ ప్రజాపతి ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీ దేశమంతా విశ్వకర్మ పూజ జరుపుకుంటారు. అలాంటి విశ్వకర్మను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. విశ్వ అంటే సమస్తమని, కర్మ అంటే చేయువాడని అర్థం. మొత్తం మీద విశ్వకర్మ అంటే అన్నింటినీ చేయగల సమర్థుడని చెప్పుకోవచ్చు. విశ్వాన్ని నిర్మించిన వాడే విశ్వకర్మ అని మన వేదాలు చెబుతున్నాయి. భూమి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశం, బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఇంద్రుడు, సూర్య, చంద్రులు, నక్షత్రాలు ఇవేవి లేనప్పుడే విశ్వకర్మ స్వయంభూగా అవతరించి వీటన్నింటినీ సృష్టించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. మన పురాణాల ప్రకారం మనకు 4 యుగాలు ఉన్నాయి. కృతయుగంలో దేవతల కోసం స్వర్గలోకాన్ని నిర్మించింది విశ్వకర్మే. త్రేతాయుగంలో శివుని కోసం సువర్ణ లంకను నిర్మించింది విశ్వకర్మే. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కోసం ద్వారకా నగరాన్ని నిర్మించింది విశ్వకర్మే. అలాగే నేటి ఢిల్లీగా ఉన్న మన రాజధానిని హస్తినాపురం పేరుతో నిర్మించింది విశ్వకర్మే. ధర్మరాజు రాజధాని నగరమైన ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించింది విశ్వకర్మే. అలాంటి మహోన్నత దేవశిల్పి విశ్వకర్మ. ఆయన పేరుతో విశ్వకర్మ పూజల్ని కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ఇతర గొప్ప కట్టడాల వద్ద జరుపుకుంటారు. నేటి బీటెక్లు, ఎంటెక్లు విశ్వకర్మ ముందు బలాదూర్. ద్వారకా నగరాన్ని కేవలం ఒక్క రాత్రిలోనే విశ్వకర్మ నిర్మించాడని మహాభారతం చెబుతోంది. దేవతల రథాలు నిర్మించింది కూడా విశ్వకర్మే. రథాలంటే ఇలాంటి రథాలు కావవి. ఆకాశంలో విమానంలా తేలియాడుతూ ప్రయాణించేవన్నమాట. అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే విశ్వకర్మ విమానాన్ని నిర్మించాడని మనం అర్థం చేసుకోవాలి. విశ్వకర్మ గురించి ఋగ్వేదం మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఆయనకు అన్ని వైపులా కళ్ళు, ముఖం, కాళ్ళు, చేతులు ఉన్నాయట. విశ్వకర్మకు సంబంధించి మనకు కనిపించే ఫోటోల్లో ఒక్క ముఖం, 4 చేతులే కనిపించినా వాస్తవానికి అతను బహుముఖుడని వేదం చెబుతోంది. విశ్వకర్మ కుమార్తె శరణ్యను సూర్యుడు వివాహం చేసుకున్నట్లు మార్కండేయ పురాణం చెబుతోంది. ఏదేమైనా అత్యద్భుత కట్టడాలకు, మహోన్నత నగరాల నిర్మాణానికి విశ్వకర్మ సృష్టికర్త. నేటి ఇంజనీర్లు విశ్వకర్మ జీవిత చరిత్రను అధ్యయనం చేస్తే విశ్వకర్మ మేధా సంపత్తిలో కనీసం ఇసుమంతైనా పొందగలరు. విశ్వకర్త, విశ్వబ్రహ్మ, విశ్వకర్మ నీకు జోహార్లు, జోహార్లు.